భగవంతుడి ఆశీర్వాదానికి పాత్రలు కావాలని. రెండోది 2 వారాల్లో మనం తయారవుతున్నటువంటి 4వసారిగా సూళ్ళూరుపేటలో జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రలో ప్రపంచం అంతా కూడా జరుగుతున్నాయి. ఇది పూరిలో అతి ప్రాచీనమైనటువంటి వేల సంవత్సరాలు జరుగుతూ వస్తున్నటువంటిది. కాబట్టి దీనివల్ల మన పట్టణంలో, ఏ పట్టణంలో అయితే ఆ జగన్నాథుడి రథయాత్రలు జరుగుతాయో, ఎక్కడైతే నగర కీర్తనలు జరుగుతాయో, అందరికీ సామూహిక భోజనాలు, ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్లయితే మన యొక్క వాతావరణంలో, మనం ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ వ్యసనాలు, ఈ సారాయి అలవాట్లు, తర్వాత ఈ మాంసాహారం, సిగరెట్లు, అందరూ సిగరెట్ సారాయి మంచిది కాదని తాగేవాళ్ళు కూడా ఒప్పుకుంటారు, తాగేవాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ పోవడానికి మనం చేయాల్సిందిగా మనం మనస్సు, భగవంతుడి దయ వల్ల మనం మనస్సును మార్చుకోగలుగుతాం. మనం చేసిన కర్మల వల్ల మనకు ఒక రకమైన శరీరం, ఒక రకమైన మనస్సు దొరుకుతుంది. అది మళ్ళీ మనం మార్చుకోవాలంటే మనం మన బతుకంతా తాగి మన రక్తం గొక్కుని రావడం అట్లేం పరిస్థితి ఏం కాదు. ఎవరైతే చక్కగా భగవంతుడి యొక్క శరణ పొందుతాడో, శరణాగతి భగవద్గీతలో, అటు రథయాత్రలో మనం పెద్ద జగన్నాథుడిని అందరికంటే అంత పెద్ద ఎత్తులో పెట్టి మనం చేయవలసింది భగవన్నామ సంకీర్తనం చూపిస్తాం. జనాలందరికీ రథాన్ని లాగడానికి అవకాశం ఇస్తాం. అందరినీ కూడా భక్తులతో పాటు మనం ముఖ్యంగా దీన్ని ఈ హరే కృష్ణ మంత్రాన్ని మహామంత్రం అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని ఎందుకు మహామంత్రం అంటారంటే, మనకి హిందువులకి ఒక దేవుడు, ఎంతో మంది దేవతలు ఉన్నారు. అటు దేవతలకు కూడా మంత్రాలు ఉంటాయి, అటు వాటికి కూడా కొంత శక్తి ఉంటుంది. కానీ దీన్ని మహామంత్రం అంటే దేవాది దేవుడి యొక్క నామం ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది మహామంత్రం. అంటే ఇది మనకి ధర్మ అర్థ కామ మోక్షాన్ని కూడా కదా. మోక్షం అంటే మనం ఈ సంసారంలో బతుకుతో మనసు దేవుడి మీదకి మరల్చుకోగలిగితే మళ్ళీ జన్మ లేకుండా. ఎందుకంటే ఎన్ని మాటలు జన్మెత్తినా కూడా మనకి ముసలితనం, రోగం, చావు, అంటే జన్మ మృత్యు మధ్యలో మనకి రోగం, తర్వాత ముసలితనం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అది మానవ జన్మ. మనం దీని నుంచి బయటపడడానికి 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవులు మాత్రమే ఆ భగవద్గీత చదవడం కానీ, భగవన్నామాన్ని కీర్తన చేయగలగడం కానీ, భగవంతుని ఆరాధించడం కానీ చేయగలుగుతారు. ఈ రథయాత్రలో మనం ఈ విధంగా ప్రతి సంవత్సరం చేరుతూ ఉంటే వాళ్ళు 12th ఫెయిల్ అయినా నెక్స్ట్ ఇయర్ ఈ రథయాత్ర ఈ సంవత్సరంగా చేస్తాం. కొంతమంది వచ్చి దీనిలో పడి చక్కగా మారుతారు, చాలా మంది మారలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవకాశం. ఈ రంగ రథయాత్ర 4వ రథయాత్ర, 5వ రథయాత్ర చూస్తూ మన ఈ ఊళ్ళో ఎంతో మంది భక్తులై వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంధువుల్ని, మిత్రులు పెట్టుకుని ఈ రకంగా బాగుపడడానికి ఈ బాటలు వేయడం జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఎవరికైనా కూడా భగవంతుడు అంటే నమ్మకం ఉంటే, ఇక మనం జన్మాష్టమి, భగవంతుడు అవతరించినటువంటి రోజు రథయాత్ర, భగవంతుడు జనాలందరూ మందిరాలకు పోరు, భగవంతుడిని బజార్లోకి తీసుకొచ్చి వాడు తప్పించుకోలేడు. నేను ముస్లిం సార్, నేను మందిరానికి పోను, నేను శివభక్తుడిని సార్ అని ఎదుర్కొంటే జగన్నాథ్ వస్తుంటే హరే రామ హరే కృష్ణ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితంలో ఒక సుకృతి కదా, సుకృతి అని తెలియకుండానే పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఈ విధంగా చాలా ఒక ఈ సంసారంలో చిక్కుకుపోయినట్టు, ఏ రకంగా వాళ్ళ చిక్కుకుపోయిన చేపలు గిలగిల్లాడుతూ ఉంటాయి. మన ఈ సంసారంలో ఈ ఆటుపోట్లకి, ఈ తాపాలకి మనం ఏం చేయాలో, ఎలా బయటపడాలో, దానికి ఈ రథయాత్ర అనేటువంటి ఒక చక్కటి ఉత్సవం. నేత్రపరమైనటువంటిది, వీణుల పరమైనటువంటిది, అది విందు పోయినాలు. ఈ రకంగా అన్నిటికి కూడా మనకి సుఖానికి మా దగ్గర ఒక నయా పైసా కూడా ఉండదు. మా దగ్గర
మేము తీసుకోము రథయాత్రకి. ఇక్కడ ఏంటంటే గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో వాళ్ళు ఇచ్చే రూపాయి నుంచి 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు కావచ్చు, వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరితో చేత నిర్వహిస్తున్నటువంటిది ఇది. ఎక్కడి నుంచి ఫండ్స్ అనేది రావు. ఇది మీ అందరి సహకారంతోనే ఇది నిర్వహిస్తున్న ఇంత పెద్ద రథయాత్ర మీ అందరూ కలిసి చేస్తున్నారు. ఇది మీ అందరికీ ఆనందించవలసినటువంటి విషయం ఇది. హరే కృష్ణ.